రామచంద్ర గారు ఉన్నటువంటి పెద్దలందరికీ నా ముందున్న దేవి కృష్ణ గారి బంధుమిత్రులు కాంగ్రెస్ అందరికీ నమస్కారం. సరే, నాకు ఇది దొరకమైనటువంటి అదృష్టం. ఎందుకంటే దేవి కృష్ణ గారి గురించి నాకు కొద్దిగా తెలుసు, కానీ నాకు సన్నిహితంగా పరిచయం అయితే లేదు. కాబట్టి తెలిసిన దానిలో ఇక్కడ నేను తెలుసుకున్న దానిలో ఇంతకుముందు నేను కొంచెం స్టడీ చేస్తున్నాను ఏంటంటే, సిద్ధాంతపరంగా నిబద్ధత, అలాగే నిర్మాణ దక్షత రెండు చాలా వేరుగా ఒకళ్ళలోనే ఉంటాయి. జనరల్గా సిద్ధాంతం బాగా చెప్పగలిగిన వాళ్ళు నిర్మాణ దక్షులుగా ఉంటారు. నిర్మాణం చేయగలిగిన వాళ్ళుగా, పార్టీలో నిర్మాణం ఇవ్వడగలిగిన వాళ్ళుగా ఉండటం అనేది కష్టం. ఆ రెండు పార్శ్వాన్ని కలగలుపుకొని ఒక కమ్యూనిస్ట్కి రెండు ఉండాలి. రెండు పార్శ్వాలు ఉంటేనే ఇది కమ్యూనిజం. ఇక పడకుర్చి వేదాంతంలాగా సిద్ధాంతం చెప్పేది అనేది వస్తే కమ్యూనిస్ట్ లక్షణం కాదు. కాబట్టి ఆ గొప్ప మిశ్రమం మిళితమైనటువంటి వ్యక్తి దేవి కృష్ణ గారు అనేది నాకు అర్థమైంది. అలాగే హంబుల్నెస్, వినయం, ఇందాక చెప్పారు. డీప్రమోట్ అయినా దాని గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా, అంటే ఆయన పనిచేయటం ముఖ్యం తప్పితే నాకు అర్థమైంది. దానిలో పనిచేయటం ముఖ్యం తప్పితే స్థానాలు ముఖ్యం కాదని, ఎక్కడున్నా పనిచేయచ్చు, పనిచేయడానికి ఏదో ఆటంకాలు కాదని అన్నటువంటి వినమ్రత ప్లస్ నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఉండటం, అట్లాంటి వ్యక్తి గురించి నాకు ఈరోజు అట్లాంటి వ్యక్తి స్మారక సభలో 3వ వర్ధంతి సభలో మాట్లాడే అవకాశం నాకు రావటం నాకు నిజంగా నాకు ఇది గౌరవం అవకాశం ఉంది. రెండోది ఏంటంటే, ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థ పత్రం గురించి నా గురించి అని కాదు, నేను ప్రధానంగా 1999లో నేను అప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాను. సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తున్నాను. 99, 2001కి అది ఆ ఉద్యోగం పని అయిపోయింది, వదిలేశాను. కానీ 99లో ఉద్యోగం చేస్తున్నప్పుడు 95 నుంచి చేస్తున్నా ఉద్యోగం. 99 నుంచి పత్రికల్లో రాయటం మొదలుపెట్టా. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తానని తెలుగు పత్రికలు, ముఖ్యంగా ఆంధ్రప్రభ అప్పుడు బిగినింగ్ రాయటం మొదలుపెట్టాను. నేను రాసిన మొదటి వ్యాసాల్లోనే అమెరికా మీద వ్యాసాలు రాయటంతో మొదలుపెట్టిన దానిలో సామ్రాజ్యవాద పత్రం అనివార్యం అనేది ఒక నిర్ధారణ ఆలోచన కొంత అవగాహన వచ్చిన దానిలో కొంత దాని నుంచి ఆ రోజు నుంచి 99 నుంచి నిన్న దాకా కూడా రెగ్యులర్గా సాధ్యమైనంత రెగ్యులర్గా చాలా ఎక్కువ రాసిన వ్యాసాలు ఏంటంటే, అమెరికా పతనం కాబోతుంది 1999 నుంచి. అమెరికా పత్రం అంటే ఇక దానిలో సందేహం ఉంది. సామ్రాజ్యవాద పత్రం అంటే సామ్రాజ్యవాదం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ తొండముదిరి ఊసలు వెళ్ళాడు. ఊసలు వెళ్ళే పోతుందంటే ఇక అసలు దానికి ఇక పునాదులు ప్రపంచం అంతా కదిలిపోయినాయి అని. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థ గుండెకాయ అమెరికా పోతుందంటే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులు కదిలిపోతున్నాయనే నమ్మకం ఆ రోజు నుంచి నాకు ఉంటుంది. సరే, కొంత ఎవరు పరిహాసం చేయాలి మన శ్రేణుల్లో అందరూ జనరల్గా కమ్యూనిస్టులు అందరికీ కూడా సామ్రాజ్యవాదం ప్రభావం బలమైన కోరుకుంటారు. కాబట్టి సహజంగా అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ దీన్ని ఎట్లా ఉండేదంటే, నేను అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాడిని, పేరెందుకోవచ్చు. కానీ ఆ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఒక ఆయన నాతో ఏమన్నారంటే, ఇలాంటి వ్యాసాలు రాస్తుంటే ఈ మోటివేషనల్ వ్యాసాలు పనికొస్తాయి మన కార్యకర్తల్ని పనిచేయించడానికి బాగా యాక్టివ్గా అని. నేను చెప్తా, ఇది మోటివేషన్ కోసం రాయటం లేదండి, నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కాదు ఇది, నేను నమ్మి చేస్తున్నాను. ఇది నిజంగా సామ్రాజ్యవాదం పత్రం ఉందని నేను నమ్ముతున్నాను, కనపడుతున్నాయి దాని లక్షణాలని. అంతేగాని నేను ఎవరినో మోటివేట్ చేసి వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్లో మన క్యాండిడేట్ కోసం పనిచేస్తానని నేను చెప్పడం లేదు ఈ మాటలు. అందుకని ఎవరినో తెచ్చి పని చేయించుకోవడం కోసం చెప్తుంది ఇది లేదు అని. సరే, ఈరోజు కళ్ళ ముందు కనపడుతుంది సామ్రాజ్యవాదం ఎలా ఉద్దేశలాడుతుందో, దాని పునాదులు ఎలా కలిగిపోతున్నాయో. ట్రంప్ లాంటి వాడు ఓ బఫూన్ ఈరోజు అమెరికా అధ్యక్షుడు చేస్తున్నటువంటి పనులు, మాటలు, చేతలు, అమెరికా పరిస్థితి అనేది ఈరోజు నిన్నగాక మొన్న ఈ దేశంలో అమెరికా పట్ల మధ్యతరగతి వర్గాలకు అపారమైన ప్రేమ గౌరవం ఉన్నాయి. ఒకప్పుడు మనం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, ఇది అమెరికా సాఫ్ట్వేర్ ఎన్ని రాకముందు 70 దాకా సుమారుగా మన మధ్యతరగతి వర్గం యాంటీ ఇంపీరియలిస్ట్ మధ్యతరగతి వర్గం, భారతదేశంలో మధ్యతరగతి వర్గం సామ్రాజ్యవాద వ్యతిరేక మధ్యతరగతి వర్గం. కమ్యూనిస్ట్ కావడం అంటే సామ్రాజ్యవాద వ్యతిరేక కాకుండా కమ్యూనిస్ట్ కాలేడు ఎవరు. అట్లా కమ్యూనిస్ట్ కావడం కాకుండా సామ్రాజ్యవాద వ్యతిరేకత అనేది జనాల్లో ఆఖరికి ఇందిరాగాంధీ లాంటి వాడు కూడా, అంటే అవి తప్పు చేయట్లేదు, ఇందిరాగాంధీ లాంటి కాంగ్రెస్ భారతదేశంలో సామ్రాజ్యవాద వ్యతిరేకత ప్రజల్లో నానా ఉండేది. కమ్యూనిస్టు దానికి ఎప్పటికీ దాని టాప్ లెవెల్లో ఉండేది ఎవరంటే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టు.
ఇట్లా ఉండేది భారతదేశం. అట్లాంటి భారతదేశంలో ఎప్పుడైతే సాఫ్ట్వేర్ 90ల్లో వచ్చిందో అమెరికా పోవటం మొదలైంది. అంతకు ముందే వెళ్ళేవాళ్ళు కొద్దిపాటి మంది వెళ్ళేవాళ్ళు, డాక్టర్లు వీళ్ళు వెళ్ళగలిగేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ప్రవాహం మొదలైందో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ప్రవాహం లాగా అమెరికా వెళ్ళిపోవడం మొదలైంది. అరే ఎంతమంది ఉన్నారు అమెరికాలో, వెళ్ళదంటలా, నేను తప్పనంటల్లా చెప్తున్నా. ఆ తర్వాత ఏమైంది, మీకు మన భారతదేశం మధ్యదేశం మొత్తానికి అమెరికా ఒక రెండో ఇల్లు అయింది. అమెరికా ఒక రెండో ఇల్లు అయింది. ఎవరో ఒకళ్ళు, ప్రతి బంధువో ఇంట్లో వాళ్ళు పక్కింట్లో మన దగ్గర వాళ్ళు ఎవరో ఒకళ్ళు చాలా మంది అమెరికా నుంచి రావడం పోవడం, ఇది షటిల్ సర్వీస్ లాగా అయింది. కాబట్టి భారతదేశం మధ్యతరగతి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్యతరగతి యాంటీ ఇంపీరియలిస్ట్ కోణం పోయింది. మనకి అమెరికా బాగుండకూడదు, అమెరికా పత్రం వాళ్ళని ఎందుకు కోరుకుంటాం, అమెరికాలో మన పిల్లలు ఉన్నప్పుడు సహజంగా ఎక్కువ మంది అన్నది. అంటే పిల్లలు పోయినంత మాత్రాన యాంటీ ఇంపీరియలిస్ట్ ఉండరు అని నేను అన్నాను. కానీ మామూలు సమాజంలోకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఏదో కమ్యూనిస్ట్ మాట్లాడతారు, ఆ అమెరికా ఉండబట్టేగా ఈ మాత్రం మేము బాగుంది, మా పిల్లలు బాగుంది, మేము సంపాదించుకుంది, మేము ఆస్తులు కొనుక్కుంది. అదే జనరల్గా యాంటీ ఇంపీరియలిస్ట్ కూడా మధ్యతరగతి మొత్తం పోయింది. వాళ్ళు తప్పని కూడా నేను నా కాలం పరిస్థితులు అలాంటివి. అలా పోయిన తర్వాత ఏమైంది, మనకి మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమంలో మన స్తబ్దత. అంటే కొత్తగా సప్లై ఎక్కడి నుంచి రావాలి, మేధావర్గం సప్లై ఎక్కడి నుంచి రావాలి, మధ్యతరగతి నుంచే మేధావర్గం పార్టీలోకి రావాలి, మధ్యతరగతి నుంచే మేధావర్గం పార్టీలోకి రావాలి. వాడి కార్మిక వర్గాన్ని మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకొని లీడ్ చేసుకోవాలి. ఈ మధ్యతరగతి నుంచి మన సప్లై అయిపోయింది, మధ్యతరగతి మొత్తం మన దగ్గరికి దూరం అయిపోయింది. ఇందా మాట్లాడినటువంటి రామచంద్ర గారు మాట్లాడిన ఒక నిరాశజనకమైన వాతావరణం, ఏమీ లేదు మనకనే వాతావరణం, చాలా భయానకమైనటువంటి వాతావరణం, మన చుట్టూ ఒక చీకట్లో అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడో పాత తరం వాళ్ళు వచ్చి, ముసలి వాళ్ళు, తెల్ల చుట్టూ వాళ్ళంతా ఎదుగుతారు, నాటోళ్ళు కోళ్ళు వాళ్ళంతా మీటింగ్ పెట్టి వాళ్ళే ఉంటారు తప్పితే కొత్తగా కుర్రాళ్ళు ఎవరు కనపడనే వాతావరణం చాలా బలంగా ఏర్పడింది. ఇప్పుడు కుర్రాళ్ళందరికీ అమెరికా ఉంది కదా, డాలర్ డ్రీమ్స్ ఉన్నాయి, అమెరికా ఉంది. ఆ పాత తరం వాళ్ళకి ఏంటంటే అన్నగాని కొంత మరి ఉద్యమాలు పోరాటాలు చేసే పరిస్థితులు లేనప్పుడు టైం పాస్ గానో, లేకపోతే అలవాటు ప్రకారం మీటింగ్కి వెళ్ళి వచ్చి రావటం, ఒక క్లబ్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది వెళ్ళినట్లు వెళ్ళి అట్లా అయిపోయింది కదా అంతా. అందుకని దాన్ని భయపడాల్సిన కాలం కాదు, ఇది తాత్కాలికమైన దశ. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు దశ మారుతుంది. నేను అసలు విషయాల్లోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు చెప్తాను. చూడండి వేగంగా, ఎంత వేగంగా దశ మారుతుందో. అమెరికా రావద్దంటున్నారు ట్రంప్. అమెరికాలో ఉద్యోగాలు లేవు, అమెరికా పోలేరు, పోవాలని అనుకోవటం మానేస్తున్నారు ఇప్పుడు అందరూ. మొత్తంగా మానుకున్నారు. అసలు అమెరికా పోవటం పోవాలనే కళ్ళే వదిలేసుకున్నారు. డాష్ అయిపోయింది. డాష్ అంటే పోయి యాక్సిడెంట్ అయినట్టుగా కళ బదలైపోయింది. డాలర్ డ్రీమ్స్ అని శేఖర్ కమల్ అప్పుడు సినిమా తీశాడు. ఆ కాలం లేదు ఇప్పుడు, చాలా తొందరగా పటాపంచలు అయిపోయింది ట్రంప్ వచ్చిన తర్వాత. అంత ముందే కొంత ఊపిసలాడుతుంది, పోయింది. ఎందుకు అక్కడే వాళ్ళకి ఉద్యోగాలు లేవు, మాకే సంక్షోభం, నువ్వు వచ్చి నన్ను ఏం చేస్తావు, నువ్వు పోతే తొందరగా ఇక్కడ ఉన్నోడికి మా వాడికి ఇంకోటికైనా ఉద్యోగం వస్తుంది, పంపించేస్తున్నాడు, హెరాస్ చేస్తున్నాడు. అమెరికా పోయేది లేదు. అదే సమయంలో ఏం జరుగుతుంది, మన గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతాంగ చిన్న 2, 3, 4, 5 ఎకరాలు ఉన్న రైతాంగ కుటుంబం నుంచి నగర ప్రాంతాల్లో మధ్యతరగతి కుటుంబం దాకా ఎంతో మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకుని కూర్చొన్నారు, వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. అమెరికా పోదామని కూర్చొని గ్రామీణ ప్రాంతాల్లో పొలాలన్నీ పిల్లల్ని నగర ప్రాంతాల్లో పెట్టుకొని ట్యూషన్లు పెట్టించి, అదే చైతన్యాలను కొత్త చేర్చి చదివించుకొని ఇంజనీరింగ్, ఆ తర్వాత వాళ్ళు అమెరికా పంపాలని కూర్చుంటే ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. మొత్తం నిరుద్యోగం 2 రాష్ట్రాల్లో చెప్పాలంటే లెక్కలేనంత స్థాయిలో నిరుద్యోగులు కుప్పలుగా ఉన్నారు. వీళ్ళకి ఆశ భవిష్యత్తు కనపడాలి. ఇట్లా ఉండాలని నేను చెప్పటల్లా, వాళ్ళు అలా ఉంటే ఆ దుస్థితికి నేను సంతోషిస్తున్నా. కానీ పరిస్థితి అది వాస్తవ పరిస్థితి. మళ్ళీ 1960లకు వెళ్ళిపోతున్నాం మనం. చెగువేరాలు పుట్టిన కాలం, యువతలో తిరగబడ్డ కాలం, న్యూ లెఫ్ట్ రూపంలో పోరాటాలు వచ్చిన కాలం, ఫ్రాన్స్ లో అధ్యక్షుడు దేశం వదిలిపెట్టి పారిపోయిన కాలం, ప్రజల తిరుగుబాటుకి. ఆ కాలంలోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నాం. ప్రజా పోరాటాల కాలం మళ్ళీ మొదలవుతుంది. మన గ్రామీణ ప్రాంతాల్లోని యువతరం ఎదురు చూస్తుంది, ఎవరి దారి చూపిస్తారని. ఈరోజు అంటే ఇప్పటికే అంటే ఇంకా కొంచెం అక్కడ ఇదిలో ఉన్నారు. అమెరికా పోలేం, ఏం చేయాలి, డిప్రెషన్లోనూ లేకపోతే గందరగోళంలో ఉన్నారు. ఈ దశలో మనం వాళ్ళని అందుకోవాలి. ఇది ఎందుకు జరుగుతుందో చెప్పాలి వాళ్ళకి. అరచేతిలో 30 ఏళ్ళ 20 ఏళ్ళ వైకుంఠం, 25 ఏళ్ళ వైకుంఠం చూపించిన అమెరికా చాలా ఆవిరైపోతుంది. ఆ తర్వాత దశ ఎలా ఉంటుంది అనే దగ్గర మనం వాళ్ళకి ఒక హోప్ ఇవ్వాలి. అమెరికా పోతే నీ జీవితం అయిపోదు, నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవాలంటే ఒక గొప్ప సమాజాన్ని ఇవ్వగలిగినటువంటి ఒక సిద్ధాంతం ఉంది,
ఆ సిద్ధాంతం నీకు గొప్ప సమాజాన్ని తెచ్చిపెట్టు ఈ దేశంలో, ఈ ప్రపంచాన్ని మారుస్తుంది. అమెరికా సామ్రాజ్యవాద కళ ఎగిరిపోయినంత మాత్రాన, ఐటీ కళ ఎగిరిపోయినంత మాత్రాన నీ భవిష్యత్తు ఏమి కాదు. పోరాడితే పోయేది ఏమీ లేదు. ఒక కొత్త సమాజం వస్తుంది. దీనికి ఈరోజు రా మెటీరియల్ రెడీగా ఉంది, ఎండి రెడీగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో మన కళ ముందు. ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం పోతే చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. పాత హ్యాంగ్ ఓవర్లోనే ఇంకా అంటే నిన్నటిదాకా మనకి పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఇవాళ కూడా అది కాదు, ఇవాళ మారింది, ఇవాళ మారుతుంది. మనం పోతే అందుకుంటారు, మనం పోతే వింటారు, మనం చెప్తే చెవులు పెడతారు పక్కన. ఇది వాళ్ళకి అవసరం ఉంది. ఈరోజు నిన్నటిదాకా మన అవసరం లేదు, ఇవాళ అవసరం ఉంది వాళ్ళకి, ఇవాళ అవసరం ఉంది వాళ్ళకి. ఏమో మనం చురుగ్గా పనిచేయాల్సిన కాలం. పాత నిన్నటిదాకా నిరాశలు ఉన్నాయి, స్తబ్దత ఉంది, ఏం చేయాలో తెలియని స్థితి ఉంది, గందరగోళం ఉంది. ఆ దశ అయిపోయింది. తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ సరే ఇప్పుడు అమెరికా కళ ఇది చెప్పాను అయిపోతుంది. భారతదేశం ఇక్కడ మన రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ అమెరికా పోయేదానికి దానిలో నుంచి ఆ కళ పట్టాపత్రి అయినప్పుడు చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు వీళ్ళ భవిష్యత్తు దానికి ఒక హామీ ఇవ్వగలిగింది ఏకైక సిద్ధాంతం మనమే. దానికి ఒక కొత్త సమాజాన్ని నిర్మించడం ద్వారా ఈ కోట్ల మంది యువజనులకు ఒక కొత్త భవిష్యత్తు ఇవ్వగలిగింది కేవలం వామపక్ష కమ్యూనిస్ట్ సిద్ధాంతం మాత్రమే అనేది నిజం. అయితే దానిలో ఇప్పుడు నేను చెప్పేది అసలు ఈ వ్యవస్థ పతనం అవుతుందా అంటే పతనం అవుతుంది. నేను ఎందుకంటే ఈరోజు ట్రంప్ అమెరికా పోవడానికి మనం ఆపినంత మాత్రాన్ని వ్యవస్థ పతనం అవుతుందని ఎలా అంటున్నావు అని అనవచ్చు. ఈ వ్యవస్థ పతనం అవుతుంది. ఎలా అని చెప్పడానికి నేను మొదటి నుంచి వస్తాను, స్టెప్ బై స్టెప్ వస్తాను. పెట్టుబడిదారీ వ్యవస్థ అనే దానికి రెండు ముఖాలు ఉంటాయి. ఒకటి నిజ ఆర్థిక వ్యవస్థ. నిజ ఆర్థిక వ్యవస్థ అంటే వ్యవసాయ రంగం, సేవా రంగం, హోటళ్ళు కానీ, రైల్వేలు కానీ, బస్ సర్వీస్ కానీ, పోస్టల్ కానీ, ఇట్లాంటి సేవా రంగం, ఐటీ కానీ సేవా రంగం. మూడోది పారిశ్రామిక రంగం ప్లస్ మూడోది వ్యవసాయ రంగం, సేవా రంగం, పారిశ్రామిక రంగం, పరిశ్రమలు, సరుకోత్పత్తి చేసి ఈ మూడు రంగాలు కలిపితే అది నిజ ఆర్థిక వ్యవస్థ. దానిలో మీకు ఒక ఉత్పత్తి ఉంటుంది, ఒక సేవను ఉత్పత్తి చేస్తారు, ఒక సరుకు ఉత్పత్తి చేస్తారు, ఒక వ్యవసాయ పంట ఒకదాన్ని తీసుకొచ్చి తిండి గింజలు ప్రజలకు ఏర్పాటు చేస్తారు. ఈ మూడు కలిపితే నిజ ఆర్థిక వ్యవస్థ. నిజ అంటే కొంత టాంజిబుల్, అది కనపడేది, దానిలో ఉత్పత్తి కనపడుతుంది. ఈ నిజ ఆర్థిక వ్యవస్థ ఒక ముఖం, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఒక ముఖం, నిజమైన ఆర్థిక వ్యవస్థ, నిజ ఆర్థిక వ్యవస్థ. ఈ మూడు కలిపింది. రెండో ముఖం ఏంటంటే ఫైనాన్స్ ఆర్థిక వ్యవస్థ. అంటే ఈ గతంలో ఈ ఫైనాన్స్ ఆర్థిక వ్యవస్థ పాత్ర పరంగా చెప్పాలంటే ఈ ఫైనాన్స్ ఆర్థిక వ్యవస్థ అనే రెండో ముఖం. దాని పని ఏంటంటే నిజ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చెయ్యటానికి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి పెట్టుబడి సరఫరా చేసే పని వీళ్ళది. బ్యాంకులు వడ్డీలకి డబ్బులు ఇస్తాయి. నేను పోయి ఒక పరిశ్రమ పెట్టాలనుకుంటే బ్యాంకు దగ్గర పోయి లోన్ తెచ్చుకొని పెట్టుకోవచ్చు. లేకపోతే ప్రైవేట్ వ్యాపారస్తులు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర లోన్ తెచ్చుకోవచ్చు, ప్రైవేట్ సంస్థ దగ్గర లోన్ తెచ్చుకోవచ్చు. రకరకాల వ్యాపారాలకు కానీ లేకపోతే పరిశ్రమ స్థాపనకు కానీ లోన్ ఇచ్చి డబ్బులు సరఫరా చేసే కార్యక్రమం ఫైనాన్స్ పెట్టుకోవాలి. ఈ రెండు ముఖాలు ఉత్పత్తికి అనుకూలత కల్పించి ఉత్పత్తి చేయడానికి వీళ్ళు డబ్బు కావాలి కదా, ఉత్పత్తి అంటే క్యాపిటల్ కావాలి, సప్లై చేసే ఫైనాన్స్ క్యాపిటల్. ఈ రెండు ముఖాలు పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉంటాయి. ఈ రెండు ముఖాల్లో ఇప్పుడు నేను అంటున్నటువంటి మనం మాట్లాడుకుంటున్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ పతనం అవుతుందని ఎందుకు చెబుతున్నానంటే రెండు ముఖాల్లో మొదటి ముఖమైనటువంటి నిజ ఆర్థిక వ్యవస్థ 1973-79లోనే పతనమైంది. దాని పక్షవాతం 73-79లోనే వచ్చింది. నిజ ఆర్థిక వ్యవస్థకి పక్షవాతం వచ్చింది 79 లోపే. ఎందుకంటే 73-79 కాలానికి ప్రపంచంలోని ధనిక దేశాల్లో మొదలైన ట్రెండ్ ఏంటంటే ఆ దేశాల్లో ఆటోమేషన్ కొంత మొదలైంది. ఆటోమేషన్ అంటే అప్పటికే ముతక రకం, ఇప్పుడు అంత డెవలప్డ్ రాబోట్లు కాదు, కొంత ముతక రకం రాబోట్లు. పరిశ్రమల్లో యంత్రాల అడ్వాన్స్మెంట్ ఎంత దూరం వెళ్ళిందంటే తక్కువ మంది మనుషులతోనే పనిచేసుకోగలిగిన స్థాయికి యంత్రాలు అభివృద్ధి అయింది. ఆ యాంత్రీకరణ వేగం పెరుగుతూ వచ్చి 1973-79 నాటికి ఆటోమేషన్ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాలు తగ్గిపోవడం అనేది ధనిక దేశాల్లో మొదలైంది బాగా.
అప్పుడు ఇంత టెక్నాలజీ భారతదేశం లాంటి దేశాలకి వెనకబడ్డ దేశాలకి ఇంకా రాలా. ఆ దేశాల్లో మొదలైంది పరిశ్రమలు ఉద్యోగాలు తగ్గిపోవటం, యంత్రాలు బాగా అభివృద్ధి అయింది. అదొకటి. రెండోది ఏమైంది, అవుట్ సోర్సింగ్ బిగిన్ అయింది ఆ దేశాల నుంచి. పరిశ్రమలు 73-79 కాలానికి వేరే దేశాలకు తరలి వెళ్ళిపోవటం మొదలైంది. ఎందుకంటే ఈ ధనిక దేశాలన్నింటిలో లేబర్ కాస్ట్, ధనిక దేశాలన్నింటిలో ఏంటంటే శ్రమశక్తి ఖరీదు ఎక్కువ, వాళ్ళ లేబరు ఎక్కువ జీతాలు ఇస్తే కానీ పనిచేయదు. కాబట్టి అమెరికా నుంచో, బ్రిటన్ నుంచో, జపాన్ నుంచో, లేకపోతే యూరోప్ దేశాలు మిగతా వాటి నుంచో పరిశ్రమలు తరలి అప్పుడే డెంగ్సియా చైనాలో ఓపెన్ చేశాడు, ఎస్ఈజెడ్ పెట్టి చైనా ఓపెన్ చేశాడు. చీప్ లేబర్ అక్కడికి పోయారు. లేకపోతే కొంత అప్పటికే వియత్నాం యుద్ధం అయిపోయి వియత్నాం కూడా కొంత ఈ దశలో ప్రయాణం మొదలుపెట్టింది, అక్కడికి వెళ్ళారు. లేకపోతే ఇతర చౌక శ్రమశక్తి దేశాలు ఎదుర్కొంటే ఎక్కడైతే శ్రమశక్తి మెక్సికో ఇట్లాంటి దేశాలన్నింటికి లేబర్ చీప్ ఉన్న చోటుకి వెళ్ళడం మొదలుపెట్టారు. మరి 73-79లో ఎందుకు మొదలైంది ఇది? అంతకుముందు వెళ్ళలేకపోయారా? పరిశ్రమలు తీసుకుని అక్కడ పెట్టుకోకపోయారంటే దానికి ఒక కారణం ఉంది. సింపుల్గా దానికి కారణం ఏంటంటే వియత్నాం యుద్ధం. వియత్నాం డెంగ్సియా చైనాను ఓపెన్ చేయడానికి ఒకటి ఓపెన్ చేయడం ఒక కారణం అయితే, వియత్నాం యుద్ధం కూడా ఈ ఆలోచన రావడానికి కారణం. పరిశ్రమ ఆ దేశంలో పెట్టి చీప్ లేబర్తో ఉత్పత్తి చేసి మనం కనుక మన దేశానికి ఆ సరుకు తెచ్చుకుంటే ధనిక దేశానికి చౌకలో మనకు సరుకులు దొరుకుతాయి అనేది ఆలోచన రావడానికి కారణం వియత్నాం యుద్ధం. వియత్నాం యుద్ధం ఎక్కడ జరిగింది? వియత్నాంలో జరిగింది. అమెరికా వాడు ఆ పక్కన ఉన్నాడు భూగోళానికి, పశ్చిమాన, తూర్పున వియత్నాం ఉంది. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి అమెరికా సైనికులు కానీ, అమెరికా విమానాలు కానీ, అమెరికా నౌకలు కానీ వియత్నాంలో యుద్ధం చేయాలి. ఈ యుద్ధం చేస్తున్న సైన్యానికి వియత్నాంలో నిరంతరంగా సప్లైస్ చేయాలి. వాళ్ళ మందుల దగ్గర నుంచి, ఆహారం దగ్గర నుంచి, ఆయుధాల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ నిరంతరంగా అమెరికా విమానాలు, జంబో జెట్ విమానాలు, పెద్ద పెద్ద విమానాలు, నౌకలు తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేయాలి. అయితే తెస్తాయి, అమెరికా నుంచి లోడ్ చేసుకుని తెస్తాయి, ఇక్కడ సప్లై అన్లోడ్ చేస్తాయి వియత్నాం యుద్ధం చేస్తున్న సైనికుల దగ్గర. కానీ వెళ్ళేటప్పుడు ఖాళీ చేస్తాయిగా. అదే విమానం మళ్ళీ అమెరికా వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళొద్దు షిప్. ఆ టైంలోనే వాళ్ళు నేర్చుకుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తూర్పు దేశాల్లో తయారైనటువంటి చౌకైన వస్తువులను తీసుకెళ్ళి అమెరికాలో అమ్ముకోవడం మొదలుపెట్టారు. ఆ ఖాళీ షిప్ వెళ్ళకుండా దానిలో చౌక వస్తువులను తీసుకెళ్ళి అమెరికాలో అమ్ముకోవడం మొదలుపెట్టారు. ఇట్లా మొదలైంది ఆ ట్రెండ్. గుర్తించారు, ఓకే ఇక్కడ ఉత్పత్తి చేస్తే చౌక తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవచ్చు, చాలా చౌక. మీరు అక్కడ 15, 20, 30 డాలర్లకు పనిచేసే లేబర్ ఉంటే ఇక్కడ 10 సెంట్లకు పనిచేసేవాడు ఆ రోజుల్లో. సుమారుగా చెప్తున్నాను, 20 సెంట్లకు, పైసలు లాగా మరి రూపాయలు పైసలు లాగా. సో ఇట్లా మొదలైన ట్రెండ్ అది మొత్తం ఒక పెద్ద ట్రెండ్గా మారి ధనిక దేశాల నుంచి పరిశ్రమలు వేగంగా వెళ్ళిపోవడం మొదలైంది. అన్ని దేశాలు లేబర్ కాస్ట్ కదా అక్కడ. దాంట్లో ఈ దేశాల్లో నిరుద్యోగం, ఆటోమేషన్ ఒక పక్క, యాంత్రీకరణ, యంత్రాలు అభివృద్ధి యంత్రం ఒక పక్క, అవుట్ సోర్సింగ్ ఒక పక్క, ఈ దేశాల్లో నిరుద్యోగం మొదలైంది. అంటే ఏమైంది, నిజ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం, సేవా రంగం, పారిశ్రామిక రంగాల్లో ఆ ముఖానికి పక్షవాతం రావడం మొదలైంది, ఆ ముఖం తట్టుపడిపోవడం మొదలైంది. ఆ దేశాల్లో పారిశ్రామిక రంగం ఖాళీ అయిపోతుంది, ఆ పరిశ్రమలు తరలి వెళ్ళిపోతున్నాయి. 90 వచ్చేసరికి ఏమైంది, ఇంటర్నెట్ వచ్చింది, సరుకు ఉత్పత్తి పరిశ్రమలు తరలి వెళ్ళిపోయింది, వియత్నాంకో, చైనాకో, మెక్సికోకో ఇట్లా వెళ్ళిపోయింది. ఆ తర్వాత సేవా రంగం, సేవలు, ఏ సేల్స్ ఫోర్స్ కి బ్యాక్ ఎండ్ లో బీపీఓలో మాట్లాడేదో లేకపోతే ఇంకోటి ఆ సేవలు ఎక్కడికి వెళ్ళి 90 వచ్చేసరికి ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ వస్తే ఏమైంది, సేవా రంగం కూడా భారతదేశం లాంటి దేశాలకు వచ్చేసింది. ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు, ఇంగ్లీష్ మాట్లాడతారు కదా ఇక్కడ వాళ్ళు ధనిక దేశాల్లో బ్రిటన్, ఇంగ్లాండ్, అమెరికా వీళ్ళంతా ఇంగ్లీష్ మాట్లాడేవారు. వాళ్ళే మేజర్ కన్స్యూమర్స్. ఆ దేశాల నుంచి పరిశ్రమలు, ఈ సేవారంగం పరిశ్రమలు ఇక్కడ ఆఫీసులు పెట్టుకున్నాయి. దాంతో సేవారంగం కూడా ఎదురొచ్చి భారతదేశం లాంటి దేశాల్లో పడింది. దాంతో ఏమైంది, భారతదేశం ప్రపంచానికి ఫ్రంట్ ఆఫీస్ అయింది. ఫ్రంట్ ఆఫీస్ అంటే మన సర్వీసెస్ ఇచ్చేది. చైనా ఏమో ప్రపంచానికి ఫ్యాక్టరీ అయింది. మరి ఎవరి దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి? ఈ రెండు దగ్గరే ఉన్నాయి. ఐటీ ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి, ఫ్యాక్టరీ ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి. మొత్తం ధనిక దేశాల్లో ఉద్యోగాలు కానీ అంటే రియల్ ఎకానమీకి, నిజ ఆర్థిక వ్యవస్థకి ధనిక దేశాల్లో అప్పుడే పక్షవాతం వచ్చింది. వ్యవసాయ రంగం ఎటు చిన్నది ఆ దేశాల్లో, పెద్దది కాదు. అమెరికా వ్యవసాయ రంగంలో ఉన్నది 3% జనం, చాలా స్వల్పం. కాబట్టి ఆ దేశాల్లో సేవా రంగం, పారిశ్రామిక రంగం తరలి వెళ్ళిపోవడంతో ఆ దేశాల నిజ ఆర్థిక వ్యవస్థలో పక్షవాతం వచ్చేసింది ఆ రోజు. అంటే ఆ రోజే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉద్యోగ కల్పన శక్తి పోయింది.
ఆ రోజే పెట్టుబడిదారీ వ్యవస్థ పతనం మొదలైంది. కానీ దాన్ని ఆపారు. 1980 నుంచి మొదలైన తర్వాత కూడా విజయవంతంగా దాన్ని 2008 దాకా, 2001 తర్వాత 2008 దాకా సుమారుగా ఆపారు. ఎలా ఆపారు? ఈ రెండో ముఖం ఉంది కదా, ఫైనాన్స్ ముఖం. ఈ ఫైనాన్స్ ముఖం సాయంతో మామూలుగా అయితే కుక్క తోకని ఊపుద్ది, కానీ తోక కుక్కని ఊపడం మొదలుపెట్టింది. ఇప్పుడు రియల్ ఎకానమీ పడిపోయేసరికి, అది రియల్ ఎకానమీ అనేది మెయిన్, అసలు అదే కదా ఎకానమీ అంటే. రియల్ ఎకానమీ, ఫైనాన్స్ ఎకానమీ దానికి డబ్బులు ఇచ్చి అది పెట్టుకో, రియల్ ఎకానమీలో పరిశ్రమ పెట్టుకోవడానికి దేనికో అండగా నిలబడి, కానీ ఇప్పుడు అండగా నిలబడే తోక అనేది కుక్కను ఊపడం మొదలుపెట్టింది. ఎందుకంటే కుక్క పక్షవాతం వచ్చింది, తోక మాత్రమే పనిచేస్తుంది. ఫైనాన్స్ ఎకానమీ ద్వారా ఎకానమీని బతికించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ 40-45 నడిచింది ఏంటంటే, ఫైనాన్స్ ఎకానమీ ద్వారా చచ్చిపోయినటువంటి నిజ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయి సగం చచ్చి ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థని ఆదుకుంది, నిలబెట్టింది 45 ఏళ్ళు ఫైనాన్స్ ఎకానమీ. ఫైనాన్స్ ఎకానమీలో ఏంటి? క్రెడిట్ బూమ్ తెచ్చారు, అప్పులు ఇవ్వడం మొదలుపెట్టారు. జనానికి అప్పులు తీసుకుంటారు, క్రెడిట్ కార్డులు అప్పులు చేయడం మానేస్తారు. ఈ రకమైన కథ కొంత బాగా అది అప్పు నుంచి ఇప్పుడు నడుస్తుంది. ఇప్పటికేమైంది? ఇన్ని సంవత్సరాల పాటు క్రెడిట్ బూమ్ నడిచిన తర్వాత విద్యార్థుల దగ్గర నుంచి ఆ దేశ ప్రజానికాలు, అన్ని దేశాల ప్రజానికాలు, ధనిక దేశాల ప్రజానికాలు, ఆఖరికి ఇప్పటికి ఎక్కడికి వచ్చిందంటే భారతదేశ జనాలు కూడా అప్పులు పాలయ్యారు. గత 30 ఏళ్ల సంస్కరణల క్రమంలో భారతదేశ జనాలు కూడా ఈఎంఐ రూపంలో, ఇంకో రూపంలో అప్పులు పాలయ్యి అప్పులు తెచ్చుకోవడానికి అప్పులు తీసుకుంటున్నారు. ఇది మన ఉన్నాయి కదా మైక్రో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర ఇప్పుడు అప్పులు కొత్తగా తీసుకుంటున్న అప్పులు ఏంటంటే, భారతదేశంలో కూడా తీసుకున్న అప్పు మామూలుగా అయితే ఒక 50,000 అప్పు తీసుకుంటే పర్సనల్ లోను, 50,000 ఎక్కడో ఖర్చు పెట్టుకుంటారు కదా, తీసుకున్న లోన్ ఎందుకు తీసుకుంటాడు, ఏదో వంటానికి ఫోటో తీసుకుంటాడు. కానీ 50,000 దానికి ఖర్చు పెట్టులా, ఒక 20,000 25,000 తనకు వేరే కొనుక్కుంటాడు కదా. ఆ 25,000 ఏమవుతున్నాయంటే పాత అప్పు తీరుస్తున్నాడు. ఇది మింట్ పత్రిక రాస్తున్నటువంటి, అంటే అప్పుల పాలైన జనాలు అప్పులు తీసుకుని అప్పులు తీసేసి వచ్చేసింది ఇండియా కూడా. సరే, ఇది అమెరికా ధనిక దేశాల్లో క్రెడిట్ భూమి 80లో మొదలైంది. అప్పులు తీసుకుని బతకడం అనేది ఒక కల్చర్ వచ్చేసింది, క్రెడిట్ కార్డ్ కల్చర్. సో నెక్స్ట్ 90s వచ్చేసరికి ఏమైంది? ఇంటర్నెట్ వచ్చింది కదా. ఇంటర్నెట్ తో పాటు హై టెక్నాలజీ షేర్లు వచ్చింది. నాస్డాక్, డౌజోన్స్ ఏమో మన పారిశ్రామిక రంగం, మామూలు పరిశ్రమల తాలూకు మన సెన్సెక్స్ ను, నాస్డాక్ నిఫ్టీ లాగా. నాస్డాక్ అనేది హైటెక్ షేర్ మార్కెట్. నాస్డాక్ లో ఈ హైటెక్ కంపెనీలు అన్ని అన్లిస్ట్ అయ్యింది. చాలా ఇంటర్నెట్ వచ్చింది, చాలా హైటెక్ కంపెనీలు అన్నీ వచ్చింది, మైక్రోసాఫ్ట్ అవి వచ్చింది. ఈ 90లో మొత్తం ఈ హైటెక్ కంపెనీల షేర్లు పెరిగిపోయింది విపరీతంగా. అమెరికాలో హైటెక్ కంపెనీల షేర్ల వాల్యూస్ బాగా పెరిగింది. దాంతో అసలు అమెరికా లాంటి దేశంలో ఏంటంటే ఒక 50% మంది దాకా జనం, అంత పైన కూడా ఉంటారేమో, వాళ్ళు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడతారు. మనకు తక్కువ కాదు, మనకు కూడా పెరిగింది ఈ మధ్య. వాళ్ళు విపరీతంగా షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ప్రతి ఇద్దరిలో ఒకరు ఉంటారు మినిమం. దాంతో ఏముంది, షేర్ మార్కెట్లు పెరగడంతో వాళ్ళకి ఆదాయ మార్గం అయింది. $100 పెట్టి కొంటాడు కంపెనీ షేరు, హైటెక్ షేర్, అది పెరుగుద్ది. పెరిగితే దాన్ని అమ్ముతాడు, $200 అవుతుంది కొన్న షేర్ల వాల్యూ. అమ్ముతాడు, అమ్మి $100 జేబులో ఖర్చులు పెట్టుకుంటాడు, మళ్ళీ ఆ $100 పెట్టుబడి పెడతాడు షేర్ మార్కెట్ లో, మళ్ళీ అది పెరుగుద్ది. ఇట్లా ఈ ఖర్చులు పెట్టుకోవడానికి డబ్బులు వాడుకుంటాం. షేర్ మార్కెట్ లో వచ్చే డబ్బులతో బతకం మొదలుపెట్టారు. .com 1990 నుంచి ఇది కనబడుతుంది. 2001 వచ్చేసరికి ఆ .com బబుల్ కూడా పగిలిపోయింది. షేర్ మార్కెట్ క్రైసిస్ వచ్చింది. .com బబుల్ అది 2001 మొదలైంది. దాంతో ఏమైంది, అగమ్య వచ్చిన మళ్ళీ జనాలకు ఉద్యోగాలు లేవు, క్రెడిట్ భూమి తెచ్చిన అప్పుల మీద ఎన్నాళ్ళు అప్పులు చేస్తారు, 80 నుంచి చేస్తూ వస్తున్నారు. అప్పులు తీసుకునే శక్తి నశిస్తుంది. మనలాగా సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, ఏదో స్కోర్ ఉంటుంది కదా, ఆల్రెడీ అప్పుడు జగైపోయినకి కొత్తగా ఇవ్వరు కదా. ఆ పరిస్థితి వచ్చేసరికి అడ్డం పడ్డది మళ్ళీ వ్యవస్థ. దాంతో ఏం చేశారు, 2003 వచ్చేసరికి, 2001లో ఈ క్రైసిస్ వచ్చింది. 2001 క్రైసిస్ వచ్చింది. 2003 వచ్చేసరికి ఏం చేశారు, మళ్ళీ కొత్తది తెచ్చారు ఇంకో బబుల్, అదే రియల్ ఎస్టేట్ బబుల్. గృహ రుణాల మీద వడ్డీ రేట్లు తగ్గించేశారు, ఇళ్ల రుణాల మీద వడ్డీ రేట్లు తగ్గించారు. దాంతో చాలా మంది ఇళ్లకి రుణాలు తీసుకొని ఇల్లు కొట్టడం మొదలు పెట్టారు, ప్రాపర్టీలు కొట్టడం మొదలు పెట్టారు. దాంతో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది అమెరికాలో. రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది అమెరికాలో, విపరీతంగా రియల్ ఎస్టేట్ భూమి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా, భారతదేశంలో కూడా మనం చూస్తాం భూమి, ఆ డాలర్ల ప్రవాహం అంతా రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. ఇట్లా బబుల్ వచ్చింది. మళ్ళీ వెంటనే విపరీతమైన డబ్బులు, పెద్ద డబ్బులు. అది 2008లో అది కూడా పోయింది. ఎందుకు పోయింది 2008లో? అది
రియల్ ఎస్టేట్ భూమి 2003లో వచ్చేసరికి బ్యాంకర్లు విపరీతంగా లోన్లు ఇస్తున్నారు, జనాలు కొంటున్నారు, ఇల్లు మార్కెట్ విపరీతంగా నడుస్తుంది, వాల్యూ పెరుగుతుంది, కొన్న స్థలం ఇక్కడ కూడా అంతే కదా. ఆ కొనటం 6 నెలలు 3 నెలలు దాన్ని హోల్డ్ చేయటం, తర్వాత రేటు పెరిగితే అమ్మేసుకోవడం. రియల్ ఎస్టేట్ వాళ్ళు సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టారు, విపరీతంగా అమ్మేసుకోవడం, లాభాలు. సంవత్సరంలో 2-3 ఏళ్లలో కోటీశ్వర్లు ఎక్కువ ఎంతమంది ఉన్నారు. ఇదే కథ నడిచింది అక్కడ కూడా. సో ఈ కథ నడుస్తుంటే బ్యాంకులకు దురాశ పెరిగిపోయింది, అమెరికా బ్యాంకులకి. అదాలట్టు ప్రపంచంలో చాలా దేశాల బ్యాంకులు, జపాన్ బ్యాంకులు, యూరోప్ దేశాల బ్యాంకులు, ఈ అమెరికాలో రియల్ ఎస్టేట్ పెద్దగా నడుస్తుంది, బ్యాంకులకు విపరీతంగా లాభాలు వస్తాయి కదా, మా డబ్బులు కూడా మీరు అప్పులు ఇచ్చి మాకు లాభాలు ఇవ్వండి, కాస్త లాభాల వాటా ఇవ్వండి అని యూరోప్ బ్యాంకులు, మన జపాన్ బ్యాంకులు అంతా పోయి అమెరికా బ్యాంకులు డబ్బులు ఇచ్చి మా డబ్బులు కూడా మీరు రియల్ ఎస్టేట్లో పెట్టండి, అప్పులు ఇవ్వండి. అందరూ పోయి పెట్టారు అక్కడ. పెడితే ఏమైంది, ఇట్లా లాభాలు వస్తున్నాయి, బ్యాంకుల వాళ్ళకి వెరెక్కిపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉండే సహజమైన లక్షణం దురాశ. ఈ దురాశ ఏం చేశారు వీళ్ళ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మన బ్యాంక్ ఏజెంట్లు ఉంటారు కదా, పోయి ప్లాట్ఫామ్ మీద పండుకున్న కూడా తీసుకొచ్చి ఇంటి రోడ్లు తీసుకొని మొదలు పెట్టారు. ఎవరికి పడితే వాడికి సప్రైమ్ లోన్స్ అంటారు కదా, అదే కదా సప్రైమ్ క్రైసిస్ 2008లో వచ్చింది. సప్రైమ్ క్రైసిస్, ప్రైమ్ అంటే ఏంటి, విలువైనది. ప్రైమ్ కస్టమర్ అంటే ఎవడు, విలువైన కస్టమర్. విలువైన కస్టమర్ ఎవడంటే వాడు అప్పులు తీర్చగలిగిన వాడు విలువైన కస్టమర్. సప్రైమ్ అంటే ఎవడు, టికానా లేని వాడు. ఆ టికానా లేని వాడికి కూడా ఇవ్వటం మొదలు పెట్టారు, సప్రైమ్ వాడికి కూడా. ఈ లోన్స్ పేరే నిందా లోన్స్. నిందా లోన్స్ అంటే నో ఇన్కమ్, నో జాబ్, నో అసెట్స్. NILZA, నో ఇన్కమ్, నో జాబ్. ఇట్లాంటి వాడు కూడా ఎవడెక్కడ పడుకున్నా లేదు తీసుకొచ్చి నీకు లోన్ ఇస్తాను తీసుకో, వాడికి పోయి వాడు తీసుకుంటాడు ప్లాట్ఫామ్ మీద. వాడికి ఇల్లు వస్తుందంటే లోన్ ఇస్తానంటే తీసుకుంటాడు, వాడికి పోవడానికి కొత్తగా ఉంది ఇంకా తీసుకుంటాడు. రేపు పట్టలేనప్పుడు వదిలేసి పడిపోయి ప్లాట్ఫామ్ మీద కొనుక్కుంటాడు, అంతే. వాళ్ళందరికి ఇచ్చారు. ఇస్తే ఏమైంది, 2008 వచ్చేసరికి వడ్డీ రేట్లు పెరగటం మొదలైంది. ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి వచ్చి తీసుకున్న వాళ్ళందరూ కట్టలేక వాళ్ళు ఇల్లు వదిలేసిపోయారు. నాకు క్రైసిస్ వచ్చింది. అంటే ఈ 45 ఏళ్ళు నడిచింది ఏంటి, ఆ రెండో ముఖం ఫైనాన్స్ ముఖం తాలూకు గేమ్ నడిచింది, అంతేగాని ఇక్కడ ఏమి లేదు. ఎవరికి సరైన ఉద్యోగాలు లేవు, నిజమైన ఆర్థిక వ్యవస్థ లేదు, డబ్బులు ఉత్తుత్తిగా క్రియేషన్ అనమాట. అంటే మిత్తు ఒక అభూత కల్పన కూడా నడిపించారు 45 ఏళ్ళు. అరచేతిలో వైకుంటామో దానికంటే దండాలు నడిపించాలి. ఈ 45 నడిపించిన కాలంలోనే మన కమ్యూనిస్ట్ ఉద్యమాలు దెబ్బతింటడానికి కారణం కూడా దీనిలోనే ఉంది. గత అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పోరాటాలు అనేది తగ్గిపోవడానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ తప్పు కాదు. చాలాసార్లు పోరాడేవాళ్ళు ఉంటే, పోరాడేవాళ్ళు లేకపోతే పార్టీ తప్పు అవుతుంది, వేరే విషయం. పోరాడాలనుకున్నా మీకు వాతావరణం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ 40-45 ఏళ్ళలో జరిగింది ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు సర్వే అవుద్ది, కమ్యూనిస్ట్ పార్టీ వర్గ పోరాటాల పార్టీ. కార్మిక వర్గం, పేద ప్రజలు, కార్పొరేట్లు, ధనిక వర్గం మీద చేసే వర్గ పోరాటం తాలూకు ఇదే కమ్యూనిస్ట్ పార్టీకి ఇరుసు ప్రాణం. అట్లాంటి ఇరుసు ప్రాణం మీకు ఎప్పుడు ఉంటుంది, ఒక పరిశ్రమ ఉంటే ఉంటుంది. పరిశ్రమలో యజమాని ఉంటాడు, యజమాని నిన్ను దోచుకుంటున్నాడు అనే ఫీలింగ్ నీకు తెలుస్తుంటుంది. వాడు మేడ కట్టడం తెలుస్తుంది, నువ్వు అలాగే ఉండిపోవటం తెలుస్తుంది, నువ్వు కింద పోవటం తెలుస్తుంది. అదనపు విలువ అనేది ఉంటుంది అక్కడ. పరిశ్రమ ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతంలోనే ప్రధానమైన పెట్టుబడి గ్రంథం తాలూకు కీలకమైంది అదనపు విలువ. అంటే కార్మికుడు ఒక పరిశ్రమలో పనిచేస్తే, అతను 8 గంటలు పనిచేస్తే అతనికి ఇచ్చే జీతం 4 గంటలతో 3 గంటలతో ఇచ్చి మిగతా 5 గంటలో 4 గంటలో యజమాని నొల్లుకుంటాడు. ఇదే అతనికి వచ్చే విపరీతమైనటువంటి డబ్బు. ప్రతి కార్మికుడు ఇలా నొల్లుకోవడం ద్వారా ఇతనికి 3-4 గంటల పని, మొత్తం 8 గంటల పనిలో 3-4 గంటల పనికి కార్మికుడికి జీతం వస్తుంది. మిగతా మొత్తం యజమాని తీసుకుంటాడు. అదే అదనపు విలువ కార్మికుడి నుంచి యజమానికి కొల్లగొట్టే శ్రమ. దాని మీద కార్మికుడికి యజమానికి మధ్య ఒక ద్వేషపూరితమైన సంబంధం. కార్మికుడు యజమాని మీద పోరాడతాడు, సోషలిజాన్ని కోరుకుంటాడు. అదనపు విలువ అనేది కొల్లగొట్టబడే చోటు మాత్రమే వర్గ పోరాటం ఉంటుంది. మీకు అదనపు విలువ లేకుండా అది కొల్లగొట్టబడే ఒక కర్మాగారము, ఒక ఆఫీసు, ఇంకోటో లేకుండా అక్కడ మీకు వర్గ పోరాటానికి స్కోప్ లేదు. మీకు అదే జరిగింది 40-45 ఏళ్ళ ఫైనాన్స్ పెట్టుబడుల యుగంలో. సర్ప్లస్ వాల్యూ లేకుండా పోయింది, కనపడకుండా పోయింది, వర్గ పోరాటం అందుకే పోయింది. మీకు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ ఉంది. షేర్ మార్కెట్లో నేను పెట్టుబడి పెడుతున్నాను, లాభమో నష్టమో వస్తాయి. దానిలో అదనపు విలువ క్వశ్చన్ ఎక్కడుంది, లాభం వచ్చినా నా యజమాని ఎవరు, నా అదనపు విలువ ఎక్కడుంది నాకు.
షేర్ మార్కెట్ లోకి వెళ్ళేవాడు అంతా ఈ 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో ఇదంతా షేర్ మార్కెట్ మీద ఇట్లాంటి గ్యాంబ్లింగ్ మీద నడుస్తున్న కాలం ఇది ఇదంతా చాలా దేశాలు ఇప్పుడు ఇక్కడ కూడా పెరిగింది. దీనిలో అదనపు విలువ ఎక్కడ ఉంది, వర్గ పోరాటం ఎక్కడ ఉంది, మరి కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ వస్తుంది అక్కడ అట్లాంటి వాళ్ళు పెరిగిన చోట. రియల్ ఎస్టేట్ ఉంది దీనికంటే పెద్దది. చాలా మంది ప్రతి 10 మందిలో 3-4 ప్రత్యక్షంగానో పరోక్షంగానో రియల్ ఎస్టేట్ లో పార్ట్ టైం ఉద్యోగాలని టీచర్లు కూడా చేయడం మొదలు పెట్టారు. సెలవులు పెట్టి లేకపోతే టైం ఎక్కొట్టి ఆఫీస్ కాలేజీలు రియల్ ఎస్టేట్. మరి ఇట్లాంటి చోట రియల్ ఎస్టేట్ లో సర్ప్లస్ వాల్యూ ఎక్కడుంది మీకు? రియల్ ఎస్టేట్ లో సర్ప్లస్ వాల్యూ ఎక్కడుంది? మీరు ఎవరి మీద పోరాడతారు? నువ్వు కూడా పోయి ఒక ప్లాట్ అమ్ముకో అంటాడు. నేను పోయి అమ్ముకోవచ్చు కదా ఇండిపెండెంట్ గా, నన్ను ఎవడు దోపిడీ చేయడు. నేనే పోయి ఒకటి చేత అయితే 4 కబుర్లు చెప్పి ఒకటి అమ్ముకుంటా. దీనిలో అదనపు ఎక్కడుంది, సర్ప్లస్ వాల్యూ ఎక్కడుంది, క్లాస్ వార్ ఎక్కడుంది? కాబట్టి భ్రమాజనితమైనటువంటి ఊహాజనితమైనటువంటి చిత్తు కాగితాల్లాగా డబ్బును ముద్రించినటువంటి కాలం కథలో వర్గ పోరాటం అంతర్ధానం అయిపోయి మెయిన్ స్ట్రీమ్ లో ఎక్కడ మిగిలింది? పక్కన ఉన్న ఊరు బయట మిగిలిన పటాన్ చెరువులో మిగిలిన 4 ఫ్యాక్టరీలో వర్గ పోరాటం మిగిలింది. కానీ అంచుల్లో మిగిలిన 4 ఫ్యాక్టరీలు ఎంతకాలం వర్గ పోరాటాలు చేస్తాయి? మెయిన్ స్ట్రీమ్ సమాజం మొత్తం దానికి అనుకూలంగా లేకుండా, వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు లేకుండా, ఒకటి పోరాటంటే నేనున్నాను కానీ మాట్లాడేవాళ్ళు లేకుండా ఎందుకు నిలబడితే వర్గ పోరాటాలు? ఈ 47 ఏళ్ల చరిత్రలో మనకు జరిగినటువంటి ఇదే పరిస్థితి. వర్గ పోరాటాలకి గ్రహణం పట్టింది, అదనపు కనపడని కాలం నడిచింది. కానీ మారుతుంది, అది కూడా ఇప్పుడు మారుతుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన రియల్ ఎకానమీకి అప్పుడే పక్షపాతం వస్తే ఫైనాన్స్ ఎకానమీ అనే ముఖానికి ఇప్పుడు పక్షపాతం వచ్చింది. 2008లో రియల్ ఎస్టేట్ పతనంతో నింజా రుణాలు ఇచ్చి దివాలా తీసిన బ్యాంకులు ఆ రుణాలు వెనక్కి రాక దాంతో ఫైనాన్స్ ఎకానమీ కుప్పగూలిపోయి దాని ముఖానికి కూడా పక్షపాతం వచ్చింది. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ 2 ముఖాలకి పక్షపాతం వచ్చింది. కానీ 2008 నుంచి ఇప్పుడు దాకా ఎలా నడిపారు అంటే ప్రభుత్వాలే రంగంలోకి దిగి ఉద్దీపన పథకాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అమెరికా నుంచి ప్రపంచ దేశాలన్నీ ధనిక దేశాలు డబ్బులు ముద్ర కొట్టి జనంలో సర్క్యులేషన్ పంపుతున్న ఉద్దీపన పథకాలు 2009లో ఒబామాతో మొదలుపెట్టాడు. 2008 సెప్టెంబర్ అక్టోబర్లో క్రైసిస్ వస్తే ఫైనాన్స్ క్రైసిస్, 2009 అధికారంలోకి రాగానే ఒబామా 800 బిలియన్ల డాలర్ల ఉద్దీపన పథకం మొట్టమొదటిది అలా ఇస్తానే ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు డబ్బులు ముద్ర కొట్టి ఎకానమీలో కుదురుతున్నారు డాలర్లు. 2020లో కోవిడ్ వస్తే ఇంకా ఎక్కువ కొట్టారు ముద్ర. జనాలు బయటకు కూడా రావట్లేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, కొనుగోలు లేవు, మార్కెట్ అయిపోయింది. దాంతో విపరీతంగా డబ్బు ముద్ర కొట్టి జనాల అకౌంట్లో అయితే మొదలు పెట్టారు. ఈ రకంగా డాలర్ ముద్ర కొట్టడం, ఆ బ్రిటన్ వాడైతే పౌండ్ ముద్ర కొట్టడం, ఫ్రాన్స్ వాడైతే ఫ్రాంక్ ముద్ర కొట్టడం, ఇట్లా అన్ని దేశాలు కరెన్సీలు ముద్ర కొట్టడం. ముద్ర కొడితే కాగితం కరెన్సీ విపరీతంగా ముద్ర కొట్టి ఏమవుతుంది? ఎక్కడ పడితే అక్కడ డాలర్ పౌండ్ కరెన్సీ చిత్తుగా అయిపోతుంది. ఇదే జరిగిందయా. చాలా కాలం పాటు ఇది జరగకుండా ఆగింది. ఎందుకు ఆగిందంటే టిప్పింగ్ పాయింట్, మన మార్క్సిస్ట్ సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రధాన సూత్రం క్వాంటిటేటివ్ అక్యూములేషన్ లీడ్స్ టు క్వాలిటేటివ్ లీక్. అంటే పరిమాణాత్మక మార్పు ఒక స్థాయికి వస్తే అది గుణాత్మక మార్పుగా మారుతుంది. అది ఈ డబ్బులు ముద్ర కొట్టడం కూడా ఒక స్థాయికి వస్తే ఆ తర్వాత డబ్బులు విలువ పడిపోవడం అక్కడ మొదలవుతుంది. ఆ పాయింట్ ముద్ర కొట్టడం మొదలు పెట్టగానే విలువ పడిపోదు. ముద్ర కొట్టడం మొదలుపెట్టిన క్రమం ఒక పాయింట్కి వచ్చిన తర్వాత దాని విలువ పడిపోతుంది. అది 2022లో మొదలైంది. ద్రవ్యోల్బణం వచ్చింది ప్రపంచంలో, ధరల పెరుగుదల. ఎందుకంటే కరెన్సీ విలువ పడిపోతుంది, దాంతో ద్రవ్యోల్బణం వచ్చింది. ఇంకా ఏం చేయాలో తెలియదు. నిన్నాడు డబ్బులు ముద్ర కొట్టి కథన అయిపోయారు. ఇప్పుడు ఇంకా నువ్వు డబ్బులు ముద్ర కొట్టావంటే ఈ కాగితం కరెన్సీ కాగితం వెళ్ళిపోతాను వార్నింగ్ బెల్ మోగింది ద్రవ్యోల్బణం రూపంలో. నీ కరెన్సీకి కొనుగోలు శక్తి లేదు బాబు, నువ్వు అంతకుముందు $1 ఇస్తే కొనేది ఇప్పుడు $10 ఇస్తే కానీ నేను అమ్మను, నీ కరెన్సీ చిత్తు కాగితం ఏంటని జనాలు చెబుతున్నారు ద్రవ్యోల్బణంలో. సో ఇంకా ముద్ర కొట్టలేదు, ఏం చేయాలో తెలియదు. ఇది పెరాలసిస్ కదా. పెట్టుబడిదారీ వ్యవస్థ రెండో ముఖం కూడా పక్షపాతం వచ్చి ఇప్పుడు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నటువంటి కదా. ఆ కాలంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యి ఫ్యాసిజం అనేది ఎప్పుడు వస్తుంది? పెట్టుబడిదారీ వ్యవస్థలోని పెట్టుబడిదారీ పాలకులు తమ పాత పద్ధతిలో పరిపాలించలేనప్పుడు నియంతృత్వానికి దాడులకి దిగుతారు, దేశంలో ప్రజల మీద దాడి చేస్తారు. అదే జరుగుతుంది అమెరికాలో కూడా ఈరోజు. ఏమంటాడు వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్? యూనివర్సిటీస్ ఆఫ్ ద ఎనిమీ అన్నాడు. విశ్వవిద్యాలయాలు ఆఖరికి రోడ్ల మీద కార్మికులు కాదు, విశ్వవిద్యాలయాలు కూడా శత్రువు అంటున్నాడు. ఈ రకంగా వ్యవస్థ మొత్తం ఈరోజు స్తంభించిపోయిన పరిస్థితి.
ఒకే ఒక వ్యాపారం నడుస్తుంది, ఆయుధాల వ్యాపారం, యుద్ధాల వ్యాపారం. ఈ వ్యాపారం మాత్రం నడుపుతున్నారు. ఆ వ్యాపారం చేయడానికి కూడా అమెరికా శక్తి లేదు. ఎందుకంటే అమెరికా దగ్గర ఇప్పటికే అప్పులు 35 లక్షల కోట్ల డాలర్లు. కొత్తగా ఎవరు అప్పించే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. నెమ్మదిగా డాలర్ ఏ రోజైనా పత్రం కావాల్సిన వాతావరణం మీ అందరికీ కనపడతానే ఉంది. చాలా మంది సోషల్ మీడియా వార్తలు నడుస్తూనే ఉంది. చాలా పెద్ద ఎత్తున వస్తున్న వార్తలు ఏంటంటే నిన్నటిదాకా డాలర్ బలంగా ఉంది, ఎకానమీ ఏ కాదు దీనికన్నా అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. డాలర్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుందో తెలియజేస్తారు. అట్లాంటి డాలర్ కుదేలైపోయినటువంటి ఆర్థిక వ్యవస్థలో 35 లక్షల కోట్ల డాలర్ అప్పు చేసిన అమెరికాకి కొత్తగా యుద్ధాలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? యుద్ధాలు చేసే శక్తి కూడా కోల్పోయింది సామ్రాజ్యవాదం. అందుకే ట్రంప్ 4 బాంబులు ఇరాన్ మీద పడేసి ఇంట్లో కూర్చున్నాడు పోయి. ఇది అందుకని ఏంటంటే ఓవరాల్ కాబట్టి చెప్పేది ఈరోజు ఏంటంటే అయిపోయింది ఏదో అయిపోయింది ప్రభావం. కానీ మన మీద బలమైనటువంటి ఆ ముద్రలు అంటే గాయాలైతే శరీరం మీద కానీ మనసులో కానీ మానవ తొందరగా శరీరం మీద అంటే ఏదో అట్లా ఇదిగా వచ్చాయి, మనసులో గాయాలైతే మానవు. అట్లాంటి గాయాలు ముఖ్యమైనది ఏంటంటే మనం ఏం చేయలేము, ఒక స్తబ్దత, ఒక నిరాశ వాతావరణం. దీన్ని అధిగమించి మానసికంగా మనల్ని మనం కూలింగ్ అవర్ సెల్స్ అప్ విత్ అవర్ బూట్ స్ట్రింగ్స్ అంటారు. మనల్ని మనమే ఉత్తేజపరచుకోవాల్సిన అవసరం. ఇక్కడ కాలం మన కాలం వచ్చింది. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ పోతారని మనం తెలంగాణలో సరే ఈ ప్రభుత్వ లోపాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా భారతదేశంలో కూడా అన్ని రంగాల్లో షేర్ మార్కెట్లు ఇప్పుడు విపరీతమైన ఊగిసలాట్లో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పత్రం కళ్ళ ముందు కనబడుతుంది. ఎందుకంటే అమెరికా డాలర్ల ప్రవాహం ఆగిపోయింది. అసెట్ వాల్యూస్ పెరగటం. అసెట్ వాల్యూస్ ఒకవేళ వాల్యూ నువ్వు చెప్పుకున్న కొనేవాళ్ళు లేదా, నువ్వు చెప్పుకుంటావు రేటు, కొనేవాళ్ళు ఉంటే కదా రేట్ రియలైజ్ అయ్యేది. కాబట్టి ఓవరాల్ ఏంటంటే ఈరోజు మొత్తంగా కమ్యూనిస్టులకు మాత్రమే అనుకోవాలని వాతావరణం వస్తుంది. ఇంకొకటి దీన్ని పరిష్కారం చేయలేదు, ఇంకోటి దీన్ని పరిష్కారం చేయలేదు. ఎందుకంటే ఎవరు చేయలేరు, ఎందుకు చేయలేరు ఇంకోటి దీన్ని పరిష్కారం అంటే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది పెట్టుబడిదారీ వ్యవస్థకి గుండెకాయ ఏంటి, దేని మీద ఆధారపడుతుంది? లాభాల మీద. పెట్టుబడి పెట్టడం, లాభాలు సంపాదించడం. ఎవరైనా ఈ వ్యవస్థలో ఒక పరిశ్రమ పెట్టినా, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎందుకు చేస్తారంటే లాభం కోసం చేస్తారు. కాబట్టి ఈ లాభం అనేది ఈ రోజు ఈ వ్యవస్థకి శాపం. లాభం కోసం పెట్టుబడులు పెట్టే వ్యవస్థ ఏమాత్రం సస్టైనబుల్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలకి ఈరోజు అసలు చెప్పలేరు ఎన్ని ఉద్యోగాలు పోతాయి, ఎవరికి ఉద్యోగాలు మిగులుతాయి, ఎవరికి మిగులుతాయి అనేది ఇప్పుడు ప్రశ్న. ఎవరికి పోతాయి అనేది కాదు, ఎవరికి ఉద్యోగాలు మిగులుతాయి అనే ప్రశ్నకు వచ్చింది ఈరోజు. అనతి కాలంలోనే కళ్ళ ముందు 6 నెలల్లో, సంవత్సరంలో జరగబోతున్న పరిణామాలు. ఎంతో మంది నిరుద్యోగులుగా రోడ్ల మీద పడిపోతున్నారు. మామూలు భవిష్యత్తు ఇప్పుడు మనము జనరల్ ఇట్లాంటి మీటింగ్లు చేయడానికి అలవాటు పడ్డవాడము, లేకపోతే చర్చించుకున్న మనకు అలవాటు ఇవన్నీ మాట్లాడటం. కానీ బయట రోడ్డు మీద పోయి టీ బంక్ దగ్గర వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయాల గురించి. జనాల్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళకి అందరికీ భయాలు ఉన్నాయి. ఈరోజు సూపర్ మార్కెట్లో పనిచేసే సేల్స్ పీపుల్ కూడా భయాలు ఉన్నాయి. కౌంటర్లో ఉంటారు కదా, వాళ్ళకు కూడా భయాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా తెలిసింది ఏమవుతుంది అంటే ఆ స్థాయిలో ఈ సమాజంలో నిరుద్యోగం పెరుగుతుంది, నిరుద్యోగ సైన్యం పెరుగుతుంది. ఈ వ్యవస్థ దాన్ని పరిష్కారం చేయలేదు. అక్కడ ఉంది ఈ వ్యవస్థ దాన్ని పరిష్కారం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఈ వ్యవస్థలో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలంటే ఎప్పుడు ఇస్తాడు? వాళ్ళ ద్వారా తనకు లాభం వస్తే ఇస్తాడు. కానీ నీ ద్వారా నాకు లాభం అవసరం లేదు, నేను ఒక మెషిన్ని పెట్టుకుంటాను, నేను ఒక సాఫ్ట్వేర్ని పెట్టుకుంటాను, దాని ద్వారా నాకు లాభాలు వస్తాయి, అది నీకంటే నాకు చౌక అని మనిషి పట్ల అతనికి అభిప్రాయం వచ్చినప్పుడు మనిషిని పెట్టుకోడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకుంటాడు, సాఫ్ట్వేర్ పెట్టుకుంటాడు, లేకపోతే మెషిన్ పెట్టుకుంటాడు, రోబోట్ని పెట్టుకుంటాడు తప్పితే మనిషిని పెట్టుకోడు. ఎవడైనా దయచేసి మనిషిని పెట్టుకుంటే, పెట్టుబడిదారుల్లో మనసు ఉందని ఎవరైనా అనుకొని వాడు మనిషిని పెట్టుకుంటే వాడు పోతాడు వాడు వ్యాపారంలో. కాబట్టి మనిషిని పెట్టుకొని ఎవడు వ్యాపారం చేయలేని కాలం వచ్చింది. అంటే మనుషులు కుప్ప చెప్పలుగా నిరుద్యోగం అయ్యే కాలం ఎందుకు వచ్చింది? పెట్టుబడి ఎందుకైనా పెట్టుబడి పెట్టేవాడు లాభం కోసమే పెడతాడు. లాభం కోసం పెట్టాలంటే మనిషిని కాదు, నువ్వు మెషిన్నే పెట్టుకో వచ్చేస్తుంది. ఇట్లా కాకపోతే ఇప్పుడు ఏమవ్వాలి మరి? శత్రువు ఎవరు మనకి? సమాజానికి శత్రువు ఎవరు? సామాన్య మానవుడికి శత్రువు ఎవరు? ఆర్టిఫిషియల్ టెక్నాలజీ కాదు. అక్కడ టెక్నాలజీ తప్పు కాదని, టెక్నాలజీని వాడుకోవటానికి సంబంధించిన సమాజంలో ఉంది, ప్రాఫిట్ అనేది ఉంది అడ్డంగా. దాని తప్ప ప్రాఫిట్ తీసి పక్కన పడేయండి. పెట్టుబడి లాభం కోసం కాకుండా సమాజం కోసం పెట్టండి.
పెట్టుబడి ఒక పెట్టుబడిదారుడు లాభం కోసం పెట్టాలి, కానీ అలా కాకుండా సమాజం కోసం పెట్టుబడి పెట్టే ప్రభుత్వాలు ఉన్న వ్యవస్థ వస్తే మారుద్ది, మొత్తం ఈక్వేషన్ మారుద్ది. సమాజంలో ఈరోజు దేని చదువు లేక, వైద్యం లేక కోటాను కోట్ల మంది మెజారిటీ ప్రజానికం బాధపడుతున్న అందరి సమస్యలకి పరిష్కారం పెట్టుబడిని సమాజం కోసం పెట్టే వ్యవస్థ రావడం. అది రావాలి, తప్పదు ఇప్పుడు. లేకపోతే మనిషి అనేవాడు బతకడు, మనిషికి భవిష్యత్తు లేదు. లాభం కోసం నడిస్తే దీనిలో మనిషికి భవిష్యత్తు లేదు. లాభం అనే దాన్ని తీసవతల బారేస్తేనే, సమాజం కోసం పెట్టుబడి పెడితేనే మనిషికి భవిష్యత్తు. దీన్నే మనం ఆశ్రయం చెప్పింది ఎలా చెప్పిందంటే ప్రొడక్షన్ ఫోర్సెస్ అండ్ ప్రొడక్టివ్ ఫోర్సెస్ అండ్ ప్రొడక్షన్ రిలేషన్స్ అని. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల మధ్య ఘర్షణలో స్పష్టంగా వస్తుంది. అవి బదలవుతాయి, ఉత్పత్తి సంబంధాలు బదలవుతాయి. ఎందుకు ఉత్పత్తి సంబంధాలు ఏంటి? ఈ వ్యవస్థలో మనం ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ప్రధాన ఉత్పత్తి సంబంధాలు ఏంటి? పెట్టుబడిదారుడు, కార్మికుడు, ఒక యజమాని, ఒక పని ఉద్యోగి, లేకపోతే ఏ కదా ప్రధాన ఉత్పత్తి సంబంధం. ఉత్పత్తి ప్లేస్ లో సంబంధాలు ఏంటి? యజమాని కార్మికుడు, యజమాని ఉద్యోగి, ఏ సంబంధాలు. యజమాని కార్మికుడు అనే సంబంధం మధ్యలో ప్రాఫిట్, ఇది యజమాని కార్మికుడిని లేదా. ఈ సంబంధాలకి ఈరోజు ఉత్పత్తి శక్తులకి ఘర్షణ వచ్చింది. ఉత్పత్తి శక్తులు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ ఉత్పత్తి సంబంధాలు వాటికి అడ్డంగా పడ్డాయి. ఈ ఉత్పత్తి శక్తులు ఎదగాలంటే ఈ సంబంధాలని బద్దలు కొట్టుకుని ప్రాఫిట్ అనే దాని మీద ఆధారపడ్డ యజమాని కార్మికుడు అనే దీన్ని బద్దలు కొట్టుకొని ముందుకెళ్ళాలి. సామాజికంగా కావాలి పెట్టుబడి, సామాజికంగా కావాలి ఉత్పత్తి శక్తులు, అప్పుడు పురోగతి ఉంటుంది. అవి కూడా ముందుకెళ్తాయి. ఇప్పుడు ఇలా ముందుకెళ్ళదు. ఇక్కడ చివరి ముక్కలు నేను మార్క్స్ కమ్యూనిస్ట్ ప్రణాళిక నుంచి చదువుతుంటాను. మార్క్స్ స్పష్టంగా చెప్పాడు దీన్ని. గత చరిత్రలో ప్రతి సమాజము పీడక వర్గానికి, పీడిత వర్గానికి మధ్య వైరుధ్యాల పునాదిపైనే బతికింది. కానీ ఒక వర్గాన్ని పీడించాలంటే, అంటే మన కాలంలో అయితే కార్మిక వర్గాన్ని పీడించాలంటే ఆ పీడిత వర్గం అంటే పీడించబడే కార్మిక వర్గానికి తన బానిస బతుకునైనా కనీసం గ్యారంటీ చేయాలి. అర్థమైంది కదా? పీడించబడేవాడికి ఆ పీడించబడే బతుకునైనా ఒక హామీ చేయాలి. అలా కాకుండా భూస్వామి, అది ఉదాహరణ చెబుతాడు, భూస్వామ్య యుగంలో దాసుల క్రమం అంత తీసేయటది. అయితే ఆధునిక శ్రామికుడు ఎదగటం మాట. గతంలో వర్గాలు ఎదిగినాయి. భూస్వామ్య యుగంలో ఎవరు భూస్వామ్య యుగంలో దాసులు అంటే టెనెంట్స్, కౌలు రైతులు క్రమంగా నగరాల్లో కమ్యూన్ సభ్యులుగా మారారు. ఆ యుగంలోనే నిరంకుశ రాజరికం కింద పెట్టి బూర్జువాలు, అంటే ఆ యుగంలో గ్రామీణ మధ్యతరగతి వరకు క్రమంగా బూర్జువాలుగా నగర ప్రాంత పారిశ్రామికులుగా ఎదిగారు. కానీ ఈనాటి బూర్జువా వర్గ ఆధిపత్యం కింద, ఇవాళ ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థలో బూర్జువా వర్గ ఆధిపత్యం కింద ఈనాటి పారిశ్రామిక క్రమంలో, ఈ పారిశ్రామిక టెక్నాలజీ ఎదుగుతున్న క్రమంలో ఆధునిక శ్రామికుడు ఎదగటం మాట అటుంచి నానాటికి అడుక్కిపోతున్నాడు. ఎలా పోతున్నాడు? తన వర్గ సాధారణ జీవన స్థాయిలో కూడా నిలబడలేక, అంటే ఒక దోపిడీ చేయబడి పీడిత వర్గంగా కూడా బతికే అవకాశం లేక ఇంకా అడుగుకి, ఇంకా లోకి కూరుకుపోతున్నాడు. కార్మికుడు బుక్కాపక్కి వెళ్ళిపోతున్నాడు. అంటే ఉద్యోగం పోయి రోడ్డు మీద పడతాడు. ఎదుగుదల లేదు. టెక్నాలజీ పెరిగిన కొద్దీ, వ్యవస్థ పోతున్న కొద్దీ ముందుకి వీడు రోడ్డు మీద పడిపోతున్నాడు. కార్మికుడు బుక్కాపక్కి అవుతున్నాడు. ఇదే కదా ప్రపంచం అంతా ఈరోజు జరుగుతుంది. నిరుద్యోగం పెరగడం, బుక్కాపక్కించడం అంటే నిరుద్యోగం. నిన్నటిదాకా పనిచేస్తున్న వాడు వాళ్ళ రోడ్డును పడితే వాడే బుక్కాపక్కి. కాబట్టి ఈ సమాజాన్ని పాలించే అర్హత పెట్టుబడిదారీ అర్హత నువ్వు బూర్జువా వర్గం కోల్పోయింది అన్నాడు. వీళ్ళ బెచ్చగాలం చేసిన తర్వాత అది అంటే దానిలో చెప్తాడు తన జీవిత విధానానికి. ఎందుకంటే తన బానిస శ్రమ మీద తాను బతకాల్సిన వర్గం బూర్జువా వర్గం ఎట్లా పడుతుంది? కార్మికులు శ్రమ చేస్తే అదనపు విలువను దోచుకుని లాభాలు సంపాదించుకుని మేడ కట్టుకుంటుంది. కానీ అట్లాంటిది ఏమవుతుంది? ఇప్పుడు ఆ పరిస్థితి మారి ఆ బానిసే అంటే కార్మికుడే దాని బెత్తం మీద బతికే పరిస్థితి వస్తుంటాడు. యజమాని వేసే బెత్తం మీద రోడ్ల పక్కన అడుక్కునే పరిస్థితి వస్తుంది. దాన్ని ప్రపంచంలో ఈరోజు పెట్టిన పేరు ఏంటంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. చాలా దేశాల్లో చర్చ నడుస్తుంది దీని గురించి. మనం ఇక ఉద్యోగాలు ఇవ్వలేము ఈ వ్యవస్థలో కాబట్టి జనానికి, వాళ్ళకి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ నెల నెల వీళ్ళ అకౌంట్లో ఇంత పడేద్దాం డబ్బులు. నెల నెల జనాల అకౌంట్లో 3000 మినిమం ఉంటాయి. ఎంత ఉంటాయి? తిని లోకమాత్రం ఉండేది నిలబోటానికి ఊళ్ళో అంతే.
వీళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేద్దాం, దాని పేరే మీరు నెట్లో కూడా చూడండి, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని స్విట్జర్లాండ్ రిఫరెండం పెట్టారు, చాలా దేశాల్లో చర్చ ఉంది. జనాల అకౌంట్ లో డబ్బులు పడేస్తారు, వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేరు. బిల్ గేట్స్ కూడా అది మాట్లాడుతున్నాడు. బిల్ గేట్స్ అడిగారు ఎవరు, మరి వీళ్ళకి ఇవ్వాలన్నా కానీ ఆ నెలల్లో డబ్బులు పడేయాలన్న డబ్బులు ఎట్లా వస్తాయి, ట్యాక్స్ కట్టేవాడు ఎవరు జనాలకు ఉద్యోగాలు లేకపోతే అంటే బిల్ గేట్స్ చెప్పింది ఏంటంటే రాబోట్ల మీద ట్యాక్స్ వేయడం, అవి పనిచేస్తుంటాయి కదా ఫ్యాక్టరీలో, వాటి మీద ట్యాక్స్ వేయడం అన్నాడు. ఇది కదా అంటే బెత్తం వేసే పరిస్థితి, మార్క్స్ బెత్తం అదే, యూనివర్సల్ బేసిక్ ఇన్కమే బెత్తం జనానికి. మనం వద్దనే ఉందండి, ఇమ్మంటాం ఇచ్చేది ఇమ్మంటాం, కానీ బెత్తమే అది. జనం ఈ మాత్రమైన బతుకుండాలి కదా ప్రస్తుతానికి, పోరాటం స్వచ్ఛ వచ్చేలోపు అంటే ఓకే, కానీ అది బెత్తం. నిన్నటి దాకా తన శ్రమ మీద యజమాని పోషించిన కార్మికుడు వాడేసే బెత్తం మీద ఈరోజు బతుకుతున్నాడు. కాబట్టి ఈ వ్యవస్థకు పనిచే అర్హత లేదు. రోజు ఈ కళ్ళ ముందు కనపడుతుంది, ఈ రోజు మార్క్స్ చెప్పింది. ఇంకో పార్టీ ఉంటుంది ఏమో అనుకోకండి, నేను మార్క్స్ని సవరించట్లా, కానీ మార్క్స్ అన్నది ఏంటంటే ప్రపంచ కార్మికులారా ఏకండి కోల్పోయేందుకు ఏమీ లేవు బాధ్య సంఖ్యలు తప్ప అన్నాడు. కానీ కోల్పోయేందుకు ఏమీ లేవు బాధ్య సంఖ్యలు తప్ప అన్నప్పుడు కార్మికులకు ఒక ఉద్యోగం ఉంది, కోల్పోవడానికి మర్చిపోదు. కార్మికుడు అని పేరు ఉన్నంత కాలం ఒక ఉద్యోగం పని ఉంది. అక్కడ అది కాదు, ఉపాపత్తి లేనప్పుడు ఏమీ లేవు చూడటానికి. అందుకే మీరు చూడండి, ఏ మాత్రం ఏ చిన్న పని చేసుకుని బతికే అవకాశం ఎవరు తిరగబడుతుంది. దానిలోని ఎలాగో ఇమిడి దానిలోకి ఎలాగోలా సర్దుకొని పోతున్నాడు తిరగబడ్డు. అమెరికాలో జరుగుతుంది కూడా అది. అమెరికాలో కూడా ప్రజానీకంలో ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు తమ కంపెనీ యజమానులు, పొల్యూషన్ చేసే కంపెనీ యజమానులు అయినా సరే యజమానితోనే ఉంటున్నారు, ఎందుకంటే ఆయిల్ కంపెనీలో వాడు ఉద్యోగం ఉంది. అంటే కాబట్టి ఏంటంటే ఈరోజు మొత్తంగా అంతా పోతే తప్పితే అంటే పోవాలని మన కోరిక కాదు, వ్యవస్థ చేస్తున్న పని చెబుతున్నారు. చిన్న ఇది ఏంటంటే మనకు చోట కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే కార్మికుడి ద్వారా కార్మికుడు నిన్నటి కార్మికుడు వాడి ఉత్పత్తి లేనప్పుడు విప్లవానికి అవకాశాలు వస్తాయి. వ్యవస్థ అదే పనిచేస్తుంది, నిరంతరంగా కార్మికుల్ని, సామాన్య జనాన్ని, ఉద్యోగస్తుల్ని, పేదల్ని రోడ్ల మీద నెడతారు. ఈ నిరుద్యోగ సైన్యమే, కోల్పోయేందుకు ఏమీ లేని నిరుద్యోగ సైన్యమే రేపటి బ్యాటరింగ్ ర్యాక్, వ్యవస్థను మార్చే శుద్ధి కత్తి. అంటే వ్యవస్థను మారుస్తుంది. కానీ నేను చెప్పేది ఒక స్పష్టంగా, కోల్పోయేందుకు ఏమి లేని దశ అనేది ప్రపంచ ప్రజానికం మీద వృతపడుతుంది, ఎట్టేపడుతున్నారు అందరూ ఒక కళ ముందు కాబడుతుంది. అది కూడా చాలా వేగంగా జరుగుతుంది. అది మార్క్స్ ఇంకోటి కూడా చెప్పాడు, ప్రతి చదివి చెప్పండి, కానీ ఒక దశలో విచ్చిత్ అనేది సమాజం విచ్చిత్ చాలా వేగంగా పెరిగిపోతుంది, వేగం చాలా వేగంగా జరుగుతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత 6 నెలలకి ఎన్ని ఉద్యోగాలు పోతే లెక్కేస్తాం ఏమవుతాయి. సో ఇది సో ఏంటంటే ప్రస్తుతం ఇంకా పాత వీటిని తలుచుకుని పాత దశ కాదు, మనం నీళ్లలోంచి బయటపడ్డ చేపల్లాగా కార్మిక వర్గానికి గాక జీవితానికి గాక అది కాలం కాదు. మన కాలం పిలుస్తుంది మనం ఈరోజు, కాలం మనం కావాలంటుంది, కాలం మనం కావాలంటుంది. మనం జనం దగ్గరికి పోవాలి, మనం చెప్పాలి, మనం చెప్తే వింటారు. ఎప్పుడు వింటారు జనం? ఎప్పుడైనా వాళ్ళ పరిస్థితి బాగున్నప్పుడు మా మాట ఎవరు వింటారు కదా. ఎవరైనా ఎప్పుడైనా మాట వినేది ఎప్పుడంటే వినాల్సిన అవసరం వచ్చినప్పుడు వింటారు. ఈలోపు మనం వేలాది ఉపన్యాసాలు ఇచ్చినా ఎవరికి పట్టదు. వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే మనం చెప్పింది వింటారు తప్పితే మనం ఏదో గొప్పగా ఉపన్యాసం ఇస్తున్నాం కాబట్టి ఎవరు వింటారు. వాళ్ళకి అవసరమైన కాలం వచ్చింది, మనం చెప్పే కాలం వచ్చింది, మారే కాలం వచ్చింది, మార్చే కాలం వచ్చింది. కాబట్టి ఇది కూడా మళ్ళీ మోటివేషన్ ఉపన్యాసం కాదు. అందుకని ఏంటంటే మారుతుంది, కళ్ళ ముందు చూడబోతున్నాం. దయచేసి నేను చెప్పేది ఒకటి, లెట్ us educate the people, let us go to the youth, let us educate the people. ఆల్రెడీ చాలా డిప్రెషన్స్, రకరకాల డ్రగ్స్ ఇవన్నీ తర్వాత డిబేట్ అయిపోతున్నారు. రోల్ చాలా పెద్ద రోల్ ఉంది కమిషన్ ఈరోజు. థ్యాంక్ యూ.